శనివారం ఉదయం మస్జిద్ ఏ అలా హజ్రత్ వారి ఆధ్వర్యంలో ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగలో భాగంగా మత పెద్ద అయిన అబ్దుల్ కుదీస్ ఆధ్వర్యంలో మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెలవంకను చూసి ఉపవాసాలు ప్రారంభించి 30 రోజులు కఠోర ఉపవాస దీక్షలు ఆచరించి మరుసటి రోజు పండుగ జరుపుకుంటామని, మొదటి 10 రోజులు పాప ప్రక్షాళన కోసం, తదుపరి 10 రోజులు అల్లా యొక్క కరుణ కోసం, తదుపరి 10 రోజులు ఖురాన్ గ్రంథం అవతరించినందుకు, 21 రోజులు, 23వ రోజు, 25వ రోజు, 27వ రోజు, 29వ రోజు కూడా రాత్రంతా మసీదులో జాగారం ఉండి అల్లా కోసం ప్రత్యేక ప్రార్థనలు జరుపుతామని ఈ సందర్భంగా తెలియజేశారు. వేడుకలు పూర్తి చేసుకొని ఈరోజు రంజాన్ సందర్భంగా ఉదయం నమాజ్ పూర్తి చేసుకొని ఎవరు ఘనంగా జరిగాయి. దీనికి మా ముస్లిం సోదరులందరికీ ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా ఏంటంటే మా యొక్క గ్రామంలో ఈ రంజాన్ మాసంలో జరిగే వేడుకలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, అలాగే హిందూ సోదరులు కూడా మాకు సమైక్యతతో సహకరించడం అత్యంత హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో కొత్త కమిటీ కూడా దీని కమిటీని నియమించడం జరిగింది. అంతే. మసీద్ ఆల్ హజ్రత్లో ఈరోజు రంజాన్ పండుగ ఘనంగా నిర్వహించుకున్నాం. మా సోదరులందరూ సుమారుగా ఒక 60 మంది ముస్లిం సోదరులు ఈ మసీద్లో వచ్చి ఈరోజు ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన చేస్తూ మన ముస్లిం సోదరులతో పాటు ఇతర దేశాల ముస్లింల కోసం కూడా అక్కడ అనేక బాధలు ఉన్నటువంటి ఇరాన్ కానివ్వండి, పాలస్తీన్ కానీ ఇక్కడ చాలా ప్రజలు బాధలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మా గురువు గారు ప్రార్థన చేశారు. ఈ యుద్ధాల నుంచి అందరూ యుద్ధం విరమించాలని, అలాగే ప్రపంచ శాంతి కోసం కూడా ఇక్కడ దువా చేయడం జరిగింది. ఇక్కడ ఈ మసీద్ ఏరియాలో కానివ్వండి, అన్ని ఏరియాలో కానివ్వండి మత సామరస్యం బాగా ఉంది. అందరూ సోదరభావంతో మెలుగుతున్నారు. ముఖ్యంగా ముస్లింలు ఈ రోజా ఉన్నారు అంటే మనందరం మంచి చేయడానికి, అలాగే చెడు నుంచి దూరంగా ఉండడానికి ఈ ఉపవాసాలు ఏవైతే చేస్తున్నామో అందరికీ సోదరభావం తెలపడానికి కూడా మత సామరస్యానికి, శాంతికి, సహనానికి చిహ్నంగా ఈ రంజాన్ని మనం ఇక్కడ ఈరోజు జరుపుకుంటున్నాం. మీ అందరికీ కూడా ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం.